నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ముందు పదవయ్య స్టేషన్కి. హాయ్ క్రిష్. మా అన్నయ్యే. సారీ క్రిష్. డీజిల్ పుంజుకుని నువ్వు వచ్చాయి, నేను మీనాక్షిని తీసుకెళ్తాను. బీపీ రైజ్ అవడం ఏంటి? మనిషి అతిగా ఆనందంలో ఉన్నప్పుడు గాని అతిగా బాధలో ఉన్నప్పుడు గాని ఇలా బీపీ పెరుగుతుంది. ఎక్కడికి? రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకునే సమయం ఇది. నా బిడ్డల పెళ్ళండి. పెళ్లిళ్ళు జరిగిన మరుక్షణం మన కన్నబిడ్డ మనకు దూరం అవుతాడని ఎలా చెప్పను? అయినా ఈ ప్రపంచంలో ఎంతో మంది విషయంలో కన్న కలలకి జరిగే కళ్యాణానికి సంబంధమే ఉండదు. శ్వేత, ఎంత ముద్దస్తున్నావే. ఏమి పెట్టుకోకపోయినా నువ్వు ఏంజల్లా ఉంటావు. క్రిష్, ఇంకో 2 గంటల్లో నీకు నాకు పెళ్ళని తలుచుకుంటేనే గాల్లో తేలిపోతున్నట్టుంది తెలుసా. ఈ రోజు మన పెళ్ళైపోతుంది. రేపు ఈ పాటికి హనీమూన్కి అలా అలా గాల్లో ఎక్కడికో ఎగిరిపోతాం కదూ. క్రిష్, ఏదేదో ఊహించుకున్నాను, ఏదో జరిగిపోతుందని ఎంత భయపడ్డాను. కానీ ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు నా వాడివైపోతున్నావు. ఐఎమ్ సో 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 హ్యాపీ. శ్వేత, అమ్మా. శ్వేత, అమ్మా. శ్వేత, శ్వేత, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది? అమ్మా, క్రిష్కి నాకు పెళ్లి జరగబోతోంది కదా, అందుకే ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోతున్నాను. అమ్మా తల్లి, నీ కోపం వచ్చినా తట్టుకోలేం, ఆనందం వచ్చినా తట్టుకోలేం. గౌరీ పూజకి టైం అయింది, త్వరగా రామ్మా. అమ్మా, నేనంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి గౌరీ పూజ గంగ పూజ అంటావు? క్రిష్కి నాకు పెళ్ళమ్మా. నేను ఇంటి కోడల్ని కాబోతున్నాను. నా సంతోషాన్ని షేర్ చేసుకోమ్మా. నువ్వే కాదు, ఆ మీనాక్షి కూడా ఇంటి కోడలే అవుతుంది. బా ఛీ, దాన్నెందుకు మమ్మీ గుర్తు చేస్తావు? అదెక్కడా నేనెక్కడా? ఆ పెంచుకున్న వాడికి పెళ్ళం కాబోతోంది అది. కన్న కొడుకుకి ఈ ఇంటి బిడ్డకి పెళ్ళం కాబోతోంది నేను. దానికి నాకు పోలిక? ఏమోనమ్మా, అంత అగమ్య గోచరంగా ఉంది. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతోంది. మన కళ్ళతో ఏదైతే చూడకూడదనుకున్నామో అదే చూడాల్సొస్తుంది. చూద్దాం మమ్మీ, దాన్ని పెళ్లి చూద్దాము, అలాగే దాని కన్నీళ్లు కూడా చూద్దాం మమ్మీ. ఎందుకంటే అది పేరుకే ఈ ఇంటి కోడలు. 3 ముళ్ళు పడ్డ మరుక్షణం అది అరిచి గీపెట్టినా ఈ ఇంట్లో ఉండదు. క్రిష్ ఉండనివ్వడు. ఆ బలరాం గాడిని దాన్ని మెడపట్టి గెంటేస్తాడు. అప్పుడు పేరైనా పెత్తనమైనా అంతా నాదే కదా. అదే జరిగితే ఆ తిరుపతి వెంకన్నకి 100 కొబ్బరికాయలు కొడతానమ్మా. నేనేంటో, నా నిజస్వరూపమేంటో, నా మనసులో దానికున్న స్థానమేంటో తెలిసాక కూడా అది పెళ్లిపీటల మీద కూర్చునే సాహసం చేస్తోంది. కానీ కష్టాల్ని కొని తెచ్చుకుంటోంది. సరేలేమ్మా, నువ్వు త్వరగా వచ్చే, అవతల వెయిట్ చేస్తున్నారు. అలాగే మమ్మీ.
తెల్లవారితే పెళ్లి. పెళ్లి తర్వాత మీరిద్దరూ కలిసి ఎటు తిరిగినా పర్వాలేదు, కానీ ఇప్పుడు చూసే వాళ్ళకి బాగోదు. ఇలాగే చండాలంగా ఉంటుంది. మీనాక్షిని చంపుదామంటే ఈ క్రిష్ గాడు ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ఏదో ఒక విధంగా ఆ మీనాక్షిని చంపి క్రిష్ గాడిని జైలుకు పంపించాలి. హే క్రిమినల్ బ్రదర్, ఏంటి బ్రదర్, కాబోయే పెళ్లి కొడుకువి ఇలా ఒంటరిగా నుంచొని ఇన్నేసి సిగరెట్స్ కాలుస్తున్నావు, తప్పు కదూ? మీనాక్షికి కాబోయే మొగుడివి ఇలా సిగరెట్స్ తాగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు? టెన్షన్గా ఉందా బ్రదర్? ఏంటి బ్రదర్, కొత్త పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి? మంచి జోష్లో ఉండాలి, బాడీ అంతా తీన్మారాడాలి. కానీ నువ్వేంటి వానపాములో ఇలా అయిపోయావు? నవ్వు బ్రదర్, నవ్వు 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 నవ్వు. ఏయ్ ఏయ్, నవ్వుతున్నావు, నవ్వు వస్తుంది. నీ పుగ్గన చుక్క ఎంత బాగుందో. నీకు కనిపించదు బ్రదర్, నాకు కనిపిస్తుంది. ఆహా, నుదుట నా కళ్యాణ తిలకం అబ్బా అదిరింది. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. రేయ్, అంతే కదా బ్రదర్, కాసేపు అయితే నిన్ను పెళ్లి కొడుకుని చేస్తారంట, పెళ్లి పీటల మీద కూర్చోబెడతారంట, ఎంచక్క నువ్వు మీనాక్షి మళ్ళీ తాళి కడతావంట. నేను అన్నయ్యకు పెళ్ళంట, తమ్ముడికి సంబరం అంటూ పాట పాడుకుంటూ డాన్స్ చేస్తాను. ఏ దీంతో నీకు ఇంకా పని లేదనుకుంటా. నా దగ్గర భద్రంగా ఉంటుందిలే బ్రదర్. అన్నట్టు ఈ జేబులు ఏంటి అన్నయ్య? రేయ్, బ్రేస్లెట్ అన్నయ్య, నాదే. దొంగ, దీని అవసరం కూడా నీకు లేదనుకుంటా. పెళ్ళయ్యాక మీనాక్షి మీద ఈగ వాళ్ళనా నీదే బాధ్యత అని నీకు తెలీదా ఏంటి? బ్రేస్లెట్ మీద నీకు మరీ అంత మోజు ఉంటే వేరేది కొనిస్తానులే. నీ పెళ్ళికి నా గిఫ్ట్ అనుకో. రేయ్, ఆధారాలన్నీ తీసుకోగలిగావు, కానీ ఆలోచించే నా బ్రెయిన్ని తీసుకోలేవురా. నీ బ్రెయిన్కున్న పదునెంత, నీ బతుక్కున్న విలువెంత? 10 రోజులుగా ప్లాన్స్ వేస్తూనే ఉన్నావు, నేను పతనం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందరా ఈ క్రష్ అంటే ఏంటో? రేయ్,
మీనాక్షిని చంపి నా మెడకి ఉరితాడు బిగించాలనుకున్నావు. కానీ మీనాక్షికి నీతో తాళి కట్టించి జీవితాంతం నీకు ఉచ్చు బిగించబోతున్నాను రా. రెడీగా ఉండు. క్రిష్, నన్నే ఎగతాళి చేస్తావురా? చూపిస్తాన్రా నా తడాకా. యా సరే, మీరు వచ్చి ఫోన్ చేయండి, నేను కిరణ్ పంపిస్తా. సార్, ఏంటి? అది మరి సార్, ఏంటి ఆ? మీనాక్షి అక్క ఆ, ఏంటి మీనాక్షి? ఆ? మీనాక్షి అక్క చాలా బాధపడుతుంది సార్. అయితే నేనేం చేయను? వెళ్ళి ఓదార్చనా? అది కాదు సార్, మీరు కాస్త ఆలోచిస్తే. ఏంటి? నేను ఆలోచించాలా? దేని గురించి? మీనాక్షి అక్క గురించి సార్. మీనాక్షి అక్క ఇంకా మిమ్మల్ని మర్చిపోలే. ఏంటి ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ సర్వెంట్వి నా దగ్గరకు వచ్చి అసలు నిన్నెవరు ఇంట్లోకి రానిచ్చింది? సార్, అది నార్మల్, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. పో బయటికి. సార్ ప్లీజ్ సార్ చెప్పే. గెట్ అవుట్. గణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విచ్ఛేదసాధనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః. అమ్మా, పెళ్లి కూతుళ్ళని పిలిపించండి. కనకం, వెళ్ళి మీనాక్షిని తీసుకురా. అలాగే అక్క. శారదా, అలా చూస్తావే, శ్వేతని తీసుకురా. అలాగే పిన్నిగారు. అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. పరమేశ్వర. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత
ఉద్యద్భాను సహస్రాభా రండి, కూర్చోండి. సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అమ్మా అమ్మాయిలకు బొట్టు పెట్టండి. అలాగేనండి. అమ్మా నూతన వధువు పెళ్లి పీటల మీద కూర్చునే ముందు గౌరీ పూజ చేయటం ఎందుకో తెలుసా? గౌరీ అంటే పార్వతి, పార్వతి అంటే ప్రకృతి. మనసా వాచా ప్రకృతిని పూజిస్తే ఆ అమ్మవారు కన్నెర్ర చేయకుండా, కష్టాలని దరిచేరనీయకుండా, సాంసారిక జీవితంలో ఏ కలతలు రాకుండా తన అరిచేతులను అడ్డుపెట్టి కాపాడుతుందమ్మా. ఈ అక్షింతలు కలశం మీద వేయించండి. మనోరూపే క్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ పువ్వులట వేయండి. కురు విందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మరవాంగల్య గృహతోరణ చిల్లిక వక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవ చంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగులీభూత తపనోడుప మండల రాగశిలాదర్శ పరీ గూఢ గుల్ఫా కూర్మ సృష్ట జైష్ణు ప్రపదాన్విత లఖ దీతి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభా జాల పరాకృత్సరోరుహ సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని. అమ్మా పూజ పూర్తయింది. ఇక తదుపరి కార్యక్రమం అమ్మాయిల్ని పెళ్లి కూతుర్లను చేయడమే. ఒక్క మాట పంతులు గారు, చెప్పండమ్మా. 2 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో జరుగుతున్నాయన్న మాటే గాని పెద్దవాడైన బలరాముకి మీనాక్షికి నిశ్చితార్థం జరగనే లేదు. ఆ లోటు అలాగే ఉండిపోయింది. గౌరీ పూజ ఎలాగో అయిపోయింది. ఇదే ముహూర్తంలో బలరాము మీనాక్షి ఉంగరాలు మార్చుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది. శుభం. చాలా మంచి ఆలోచన తల్లి. ఆ నిశ్చితార్థం ఏదో ఇప్పుడే కానిస్తే సరి. అబ్బాయిని పిలవండి. అలాగే పంతులు గారు. వసంత అమ్మగారు బలరాం బాబుని రమ్మని చెప్పు. అలాగే అమ్మగారు. పంతులు గారు ఇదిగోండి. ఇది కూడా తీసుకోండి. అమ్మగారు 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 ఏమైంది? ఎందుకలా అరిచావు? బలరాం బాబు గారు కనిపించట్లేదు అమ్మగారు. కనిపించట్లేదా? కనిపించట్లేదా? బలరాం కనిపించకపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పడకండి మా. బలరాం కనిపించట్లేదట బాబు. ఏమి గదిలో సరిగా చూసావా? ఇల్లంతా చూశాను అమ్మగారు, ఎక్కడా లేరు. ఎక్కడా లేడా? అపర్ణ, బలరాం ఎక్కడికి వెళ్తాడు? మీరు మీ కంగారు. బలరాం, 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 ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమండి ఉన్నాడా? లేడు. కానీ వాడు ఎక్కడికి వెళ్తాడు? ఫోన్ చేయండి.
రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏదో మనకి కలిసి వస్తుంది. బావగారు, ఈ సమయంలో బలరాం ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదు. మగాడు అయితే చెప్పరా. చెప్పినా తట్టుకోలేవు బ్రదర్. తెలుసుకోవాలని తహతలాడుతున్నావు కదా. కారు హైవే మీద ఉంది, కాసేపు ఆగితే ఫ్లైట్ రన్వే మీద ఉంటుంది. ఆ తరువాత ఈ బలరాం మేఘాల్లో ఉంటాడు. బాయ్.